కళను కాపాడాలంటే ముందు కళాకారుడిని కాపాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కళాకారుడి శ్రమను గౌరవించడం అంటే ఆయన ఆరోగ్యాన్ని కాపాడటమని, వారు ఆరోగ్యంగా ఉంటేనే మన వారసత్వం భావితరాలకు సజీవంగా నిలుస్తుందని తెలిపారు. ఈ నెల 7న జరిగిన హస్తకళ మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కళాకారుల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 8న శ్రీకాళహస్తి, పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారాంపురంలో వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. 9న కొండపల్లి, కడప జిల్లాలోని మాధవరం, అనంతపురం జిల్లాలోని యాడికిలో శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇవాళ బొబ్బిలి, ఏటికొప్పాక, ఏలూరు జిల్లాలోని హ్యాండ్ నోటెడ్ పూల్ అండ్ ఫైల్ కార్పొరేట్ కళాకారులు, మదనపల్లె నేతన్నల కోసం రేపు ధర్మవరం చేనేత కార్మికులు, శ్రీకాకుళం జిల్లా బుడితి ఇత్తడి కళాకారు, పెడన కలంకారీ కళాకారులు, తిరుపతి జిల్లాలోని చెక్క శిల్ప కళాకారుల కోసం శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. వచ్చే వారంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ దశల వారీగా శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి ద్వారా సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన చోట నిపుణుల వైద్య సేవలు, నిర్ధారణ పరీక్షలు, తదుపరి చికిత్సకు అవసరమైన సూచనలు ఇస్తారని చెప్పారు. వైద్య శిబిరాలను కళాకారులంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కళాకారుల స్పందనతో కూడిన వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు.